భారత ఎయిర్పోర్ట్స్ పై ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ పడింది అనుకున్నట్టుగానే పశ్చిమాసియాల యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో ఆయా దేశాలకు విమాన సర్వీసెస్ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు భారతీయ పౌర విమానయాన సంస్థలు ప్రకటించాయి. యుద్ధం కారణంగా విమాన ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమాన్, ఇరాక్, జార్డన్, కువైట్, ఖతార్లకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారతీయ విమానయాన సంస్థలను ఆదేశించింది. డీజీసీ ఆదేశాల మేరకు తమ సర్వీసెస్ను నిలిపేస్తున్నట్లుగా ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సంస్థలు వేరువేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. దీంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్తో పాటుగా ఇతర నగరాల నుంచి పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్లాల్సిన 44 విమానాలు రద్దయ్యాయి. రైట్, ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నాడు, మాట్లాడదాం. రవిచంద్ర, చెప్పండి. సో చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్టుగా, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా మనకు అప్డేట్ చూస్తూ ఉన్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎయిర్పోర్ట్ నుంచి, ఎయిర్లైన్స్ నుంచి ఏదైనా ప్రకటన వచ్చిందా? మళ్ళీ ఎప్పుడు రీషెడ్యూల్ చేస్తారు? వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఏదైనా అకామిడేషన్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అయితే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో యుద్ధం భీకరంగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి. అందులో చూడొచ్చు సుమారు 44 విమానాలు రాకపోకలు, ముఖ్యంగా అటు గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు కావచ్చు, గల్ఫ్ దేశాల నుంచి వివిధ దేశాలకు, ముఖ్యంగా రియాద్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇటు సింగపూర్ కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, జెడ్డా, కొలంబో, అంతేకాకుండా మదీనా, షార్జా, దుబాయ్, అబుదాబి, ఈ విధంగా ట్రైన్లన్నీ కూడా కొన్ని ఫ్లైట్లన్నీ కూడా కొన్ని రద్దయిపోయాయి. మరికొన్ని సమయం కావాలంటూ కూడా, సమయం ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. విమానయాన శాఖకు సంబంధించిన విధంగా చూడొచ్చు. ప్రతిరోజు కూడా, అంటే ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి వెళ్లాల్సిన ఫ్లైట్లన్నీ కూడా నిత్యం రద్దీగా ఉంటారు. ఇక్కడి నుంచి చాలా మంది వెళ్తుంటారు, వేల మంది వెళ్తుంటారు. అయితే ఇలా చూడొచ్చు, చాలా బోసిపోయింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతా బోసిపోయింది. ఈ విధంగా చూడొచ్చు. పలు విమానాలు కూడా రద్దు కావడంతో వివిధ దేశాలకు వెళ్లాల్సిన వాళ్ళు మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పడుతున్నట్టుగా అవస్థలు కూడా చూడొచ్చు. వాళ్ళు ఎప్పుడు మళ్ళీ పునరుద్ధరిస్తారన్న కోణంలో కూడా ఇంకా స్పష్టత లేకపోవడంతో కూడా ఇబ్బందులు పడుతున్నారు. హరి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ రవి.